హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు అంటే రక్తనాళాల మీద కలిగించే ప్రెషర్ని అధిక రక్తపోటు అంటారు. ఈ వీడియోలో మనం హైపర్ టెన్షన్ ప్రోటోకాల్ ఏంటో చూద్దాము. హైపర్ టెన్షన్ ప్రోటోకాల్ ప్రకారం 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి బీపీ పరీక్ష చేయాలి. దీంట్లో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 140 కన్నా ఎక్కువ, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 90 కన్నా ఎక్కువ, అంటే బీపీ 140/90 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని అధిక రక్తపోటుగా పరిగణిస్తారు. ఇలా బీపీ ఎక్కువ ఉన్న పేషెంట్స్లో వరుసగా 2 రోజుల పాటు బీపీ పరీక్ష చేసి అప్పటికీ బీపీ ఎక్కువగా ఉంటే ఆమ్లోడిపిన్ 5 mg టాబ్లెట్ని 30 రోజుల పాటు ప్రీక్వాస్ తీసుకున్న తర్వాత యూజ్ చేయమని చెప్పాలి. 30 రోజుల తర్వాత మళ్ళీ బీపీ పరీక్ష చేసి అప్పటికీ ఇంకా బీపీ ఎక్కువగా ఉంటే ఆమ్లోడిపిన్ 10 mgతో పాటు టెల్మిసార్టన్ 40 mg టాబ్లెట్ను యాడ్ చేయాలి. అంటే ఆమ్లోడిపిన్ 10 mg ప్లస్ టెల్మిసార్టన్ 40 mg టాబ్లెట్ ఒకేసారి తీసుకోవాలి. ఇలా 30 రోజులు వాడిన తర్వాత మరలా బీపీ పరీక్ష చేసి ఇంకా బీపీ ఎక్కువగా ఉంటే టెల్మిసార్టన్ 40 mgని టెల్మిసార్టన్ 80 mgగా పెంచుకోవాలి. అంటే ఆమ్లోడిపిన్ 10 mg ప్లస్ టెల్మిసార్టన్ 80 mg టాబ్లెట్లు ఒకేసారి తీసుకోవాలి. ఇలా 30 రోజులు వాడిన తర్వాత మరలా బీపీ చెక్ చేసి ఇంకా బీపీ ఎక్కువగా ఉన్నట్లయితే క్లోర్థాలిడోన్ 12.5 mgని యాడ్ చేయాలి. అంటే ఆమ్లోడిపిన్ 10 mg, టెల్మిసార్టన్ 40 mg, క్లోర్థాలిడోన్ 12.5 mg టాబ్లెట్లు ఒకేసారి 30 రోజుల పాటు తీసుకోవాలి. 30 రోజుల తర్వాత మళ్ళీ బీపీ చెక్ చేసి ఇంకా బీపీ ఎక్కువగా ఉంటే క్లోర్థాలిడోన్ 25 mg చేసుకోవాలి. అంటే ఆమ్లోడిపిన్ 10 mg ప్లస్ టెల్మిసార్టన్ 80 mg ప్లస్ క్లోర్థాలిడోన్ 25 mg 30 రోజుల పాటు కంటిన్యూగా వాడాలి. 30 రోజుల తర్వాత మరలా బీపీ చెక్ చేసి ఇంకా బీపీ ఎక్కువగా ఉంటే దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ని సంప్రదించాలి. గర్భిణీ స్త్రీలకు టెల్మిసార్టన్ లేదా క్లోర్థాలిడోన్ టాబ్లెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరాదు. చివరి 3 సంవత్సరాల్లో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి ఆమ్లోడిపిన్ టాబ్లెట్తో పాటు ఒక బీటా బ్లాకర్ లైక్ అడ్రినోలా 50 mg కానీ 25 mg టాబ్లెట్ కానీ ఇవ్వాలి. ఎప్పుడైనా హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చిన పేషెంట్స్లో లో డోస్ ఆస్పిరిన్ 75 mg అండ్ స్టాటిన్స్ కలిపి ఇవ్వాలి. స్టాటిన్స్లో అటోవాస్టాటిన్, సింవాస్టాటిన్, రోజువాస్టాటిన్లు ఇవ్వవచ్చు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్లు ఆమ్లోడిపిన్తో పాటు ఏసీఈ ఇన్హిబిటర్స్ని తీసుకుంటే మంచిది. క్యాప్టోప్రిల్, ఎనాలోప్రిల్ టాబ్లెట్లు ఉపయోగపడతాయి. బీపీ 140/90 కన్నా ఎక్కువ ఉన్న పేషెంట్లు మరుసటి రోజు కూడా బీపీ చెక్ చేయించుకొని అప్పటికి బీపీ ఎక్కువ ఉంటే ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. బీపీ 160/100 కన్నా ఎక్కువ ఉన్న పేషెంట్లు ఇమీడియట్గా బీపీ మాత్రలు మొదలుపెట్టాలి. బీపీ 180/110 కన్నా ఎక్కువ ఉన్న పేషెంట్లు వెంటనే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని కలవటం మంచిది. క్లోర్థాలిడోన్ టాబ్లెట్ అవైలబుల్గా లేకపోతే దాని బదులు హైడ్రోక్లోరోథయాజీ టాబ్లెట్ 25 mg కానీ 50 mg కానీ తీసుకోవాలి. బీపీ, షుగర్ రెండూ ఉన్న పేషెంట్లు హైపర్ టెన్షన్ ప్రోటోకాల్తో పాటు డయాబెటిక్ ప్రోటోకాల్ని కూడా ఫాలో అవ్వాలి. డయాబెటీస్కి ఎలా మందులు వాడాలి అనే డయాబెటిక్ ప్రోటోకాల్ నా నెక్స్ట్ వీడియోలో అవైలబుల్ ఉంటుంది. ప్లీజ్ ఫాలో మీ.